ఉదయ్ భాను ఒకప్పుడు తెలుగులో టాప్ యాంకర్. ఏ షో చూసినా ఆమె గొంతే వినిపించేది. ఏ ఈవెంట్ కి వెళ్ళినా ఆవిడ హడావిడి కనిపించేది. టాలీవుడ్ లో టాప్ యాంకర్ గా వెలుగొందిన ఉదయ్ భాను తర్వాత సడన్ గా కనుమరుగైపోయింది. తాజాగా ఓ సినిమా ఈవెంట్ కు యాంకరింగ్ చేసిన ఉదయ్ భాను సంచలన కామెంట్స్ చేశారు. సుహాస్ హీరోగా నటించిన ఓ భామ అయ్యో రామ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఉదయ్ భాను వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన దర్శకుడు విజయ్ కనకమేడల యాంకర్ ను చూసి సర్ప్రైజ్ అయ్యాడు. అదే విషయం మైక్ అందుకుని మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత ఉదయ్ భానును మళ్లీ ఈవెంట్స్ చేస్తున్నారు, థ్యాంక్ యూ అన్నారు. ఇక వెంటనే ఉదయ్ భాను కలగజేసుకుని ఇదొక్కటే చేశానండి, మళ్లీ చేస్తానన్న గ్యారంటీ లేదని చెప్పేసింది. రేపే ఈవెంట్ ఉంది, చేయాలనుకుంటాం, కానీ ఆ రోజు వచ్చాక ఈవెంట్ మన చేతిలో ఉండదు. అంత పెద్ద సిండికేట్ ఎదిగిందని కామెంట్ చేశారు. నా మనసులో ఉన్న నిజమే చెప్పాను, సుహాస్ మా బంగారం కాబట్టి చేయగలిగాను అని ఉదయ్ భాను వ్యాఖ్యానించింది. ఉదయ్ భాను చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఉదయ్ భానుకు యాంకరింగ్ చేయాలని ఆసక్తి ఉన్నప్పటికీ తనకు ఈవెంట్స్ ఇవ్వడం లేదా అని నెటిజన్స్ రకరకాలుగా చర్చిస్తున్నారు. సిండికేట్ అన్న పెద్ద పదం వాడిందంటే తనను కావాలని టీవీ ఇండస్ట్రీ నుంచి సైడ్ చేశారని ఉదయ్ భాను అభిమానులు అభిప్రాయపడుతున్నారు. చాలా రోజుల తర్వాత ఉదయ్ భాను గారు మళ్ళీ ఈవెంట్స్ చేస్తున్నారు, థ్యాంక్ యూ అండి. ఒకటే చేశానండి, మళ్ళీ చేస్తానండి, గ్యారంటీ లేదా? రేపే ఈవెంట్ అనుకుంటాం, చేసే రోజు ఉండదు ఈవెంట్. అంత పెద్ద సిండికేట్ ఎదిగింది ఇక్కడ. సుహాస్ మా బంగారం కాబట్టి ఏదో చేయగలిగాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజం చెప్తాను మనసులోంచి, చేస్తామన్న గ్యారంటీ లేదు. సో మచ్ అండి. చాలా రోజుల తర్వాత ఉదయ్ భాను గారు మళ్ళీ ఈవెంట్స్ చేస్తున్నారు, థ్యాంక్ యూ అండి. ఒకటే చేశానండి, మళ్ళీ చేస్తానండి, గ్యారంటీ లేదా? రేపే ఈవెంట్ అనుకుంటాం, చేసే రోజు ఉండదు ఈవెంట్. అంత పెద్ద సిండికేట్ ఎదిగింది ఇక్కడ. సుహాస్ మా బంగారం కాబట్టి ఏదో చేయగలిగాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, మూవీకి సంబంధించినటువంటి ఈవెంట్ లో యాంకర్ ఉదయ్ భాను చేసినటువంటి కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఇక ఆమె కామెంట్స్ కు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, తెలుగు టెలివిజన్ రంగంలోనే ప్రపంచంలోనే ఒకే ఒక్క సమయంలో స్టార్ యాంకర్ గా వెలుగొందిన ఉదయ్ భాను తాజాగా నిన్న జరిగినటువంటి మొన్న 3 రోజుల కింద జరిగినటువంటి ఈ ఓ రామ అయ్యో రామ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకల్లో తను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. సుహాస్ హీరోగా నటిస్తున్నటువంటి ఓ భామ అయ్యో రామ అనే సినిమా ఈవెంట్ కి యాంకరింగ్ చేసిన ఉదయ్ భాను స్టేజ్ పైన ఓపెన్ గా తన మనసులో మాటలు అయితే బయట పెట్టింది. ఈవెంట్ సందర్భంగా డైరెక్టర్ విజయ్ కనకమేడల మాట్లాడుతూ ఉదయ్ భాను చాలా రోజుల తర్వాత మళ్ళీ యాంకరింగ్ చేస్తున్నారు, ఇలాగే చేస్తే చూడాలంటే ఇలాగే కొనసాగాలి ఉంది అన్నాడు విజయ్ కనకమేడల. అయితే దానికి ఇమ్మీడియట్ గా రిప్లై ఇస్తూ తక్షణమే స్పందిస్తూ అంత లేదు, మళ్ళీ చేస్తానో లేదో గ్యారంటీ కూడా లేదు, రేపు ఈవెంట్ ఉందంటే ఇవాళ గంటకు ముందు వరకు క్యాన్సల్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అసలు ఆమె మనసులో మాటలు కూడా ఇప్పుడు ఇక్కడ పెద్ద సిండికేట్ జరుగుతోంది. ఈ ఈవెంట్ ఇండస్ట్రీలో కూడా పెద్ద సిండికేట్ అయిపోయింది. ఏం చెప్పినా హార్ట్ఫుల్ గా చెప్తున్నా అంటూ కూడా బహిరంగ వ్యాఖ్యానించింది. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు పరిశ్రమలో నడుస్తున్నటువంటి సిండికేషన్ పై మరోసారి దృష్టి వెళ్లేలా చేశాయి. ముఖ్యంగా పెద్ద సినిమాల ఈవెంట్లలో ఒకే యాంకర్లు తిరుగుతూ కనిపించడం కొత్త విషయం కాదు. చిన్న ఈవెంట్లకు మాత్రం కొంతమంది కొత్త వారికి కూడా అవకాశాలు లభిస్తున్నాయని పరిశ్రమలో కొంతకాలంగా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. శివ, ఈ నేపథ్యంలో ఉదయ్ భాను చేసిన వ్యాఖ్యలు ఆ విమర్శలకు బలాన్ని ఇస్తుండగా మరికొందరైతే ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. ఇకపోతే పెళ్లి తర్వాత ఆమె మెల్లగా పరిశ్రమ నుంచి తగ్గిపోవడంతో అభిమానులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. చాలా మంది అభిమానులు అయితే ఆమె మళ్ళీ యాంకరింగ్ లో యాక్టివ్ గా కనిపించారంటూ కూడా చెబుతున్నారు. సో ఏది ఏమైనా ఉదయ్ భాను చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అయితే ఒక సెన్సేషన్ గా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయ్ భాను చేసిన వ్యాఖ్య నిన్న సినిమా ఫంక్షన్ లో మొన్న, ఎందుకంటే దాదాపు ఆమె కనీసం 6 నెలలకు ఒకసారి, సంవత్సరంలో 2-3 సార్లు అయినా సినిమా ఈవెంట్ లో కనబడుతుంది. రెగ్యులర్ గా ఎందుకు కనబడట్లేదు, ఉదయ్ భానుకి ఎందుకు ఆఫర్స్ ఇవ్వట్లేదు అనే అంశం పైన కూడా అభిమానులు అవ్వచ్చు, ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది వ్యక్తులు అయితే ఆలోచించగా కేవలం ఈవెంట్ ఇండస్ట్రీ అంటే ఈవెంట్ చేసే సంస్థలు ఏవైతున్నాయో ఆర్గనైజర్స్ 2-3 ఉన్నాయి. సో ఆ 2-3 కూడా సిండికేట్ అయిపోయి కొంతమంది యాంకర్లకి ప్రిఫర్ చేస్తున్నాడు కూడా తెలుస్తుంది. శివ, అయితే వినోద్, గత నుంచి కూడా ఉదయ్ భాను ఎందుకు ఫేడ్ అవుట్ అయిపోయారు, ఎందుకు ఎక్కువ ఈవెంట్స్ చేయట్లేదు అనేటటువంటి చర్చ నడుస్తూనే ఉంది. కాకపోతే ఇప్పుడు ఆమె సిండికేట్ అని పదం ఉపయోగించడం తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తున్నటువంటి అంశం కదా. సిండికేట్ అని ఎందుకు ఉపయోగించుకున్నారు అనుకోవాలి? ఎవరైనా ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారు అనేటువంటి భావన ఉదయ్ భానుకు ఉందనుకోవాలి? అంటే గతంలో ఉదయ్ భాను 1 year బ్యాక్ కూడా శివ తను ఒక ఎమోషనల్ వీడియో కూడా పోస్ట్ చేసింది, ఎమోషనల్ అవుతూ కూడా. ఎందుకంటే మాకు ఇంత ఆఫర్స్ రావట్లేదు, సినిమా ఇండస్ట్రీలో ఆఫర్స్ తగ్గాయి, దయచేసి అభిమానులు ఇంకా నన్ను మళ్ళీ కనబడండి, మీరు కనబడితే బాగుంటది, సినిమాల్లోకి రావాలంటూ
సినిమాల్లోకైనా టీవీ ఫీల్డ్ లో టెలివిజన్ రంగంలోకైనా రావాలంటూ కూడా అభిమానులు చాలాసార్లు అడిగారు. బట్ ఇక్కడ అంత అవకాశం ఇవ్వడానికి ఎవరు రెడీగా లేరంటూ కూడా ఒక ఎమోషనల్ వీడియో అయితే 1 year బ్యాక్ అయితే ఉదయభాను వదిలింది. సో దాని తర్వాత మళ్ళీ దాదాపు ఇప్పుడు 1 year అవుతున్నా కూడా ఇప్పటికీ తను కనిపించింది 2-3 సినిమా ఫంక్షన్లు తప్ప ఎక్కడ కనిపెట్టి. అయితే తను అట్లా కనబడడానికి కూడా కారణం ఏంటంటే ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉన్నారో సో వాళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి మాత్రమే రిపీటెడ్ గా, ఒకవేళ వాళ్ళు బిజీగా ఉన్నా ఈవెంట్ ని క్యాన్సిల్ చేసుకుని ఈవెంట్ ని పోస్ట్ పోన్ చేసుకునే సందర్భాలు ఉంటున్నాయి. కానీ యాంకర్ బిజీగా ఉంటే మరొక యాక్టర్ మాత్రం ప్రిఫర్ చేయట్లేదు. సో వీళ్ళంతా ఒక సిండికేట్ మాఫియాలు అయిపోయింది. వాళ్ళకి ఇచ్చిన వాళ్ళని వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని మట్టికి ఆ యాంకర్లను చూస్ చేసుకుంటున్నారు, మిగతా వాళ్ళందరినీ ఇలాగే పక్కన పెడుతున్నారు. సో ప్రస్తుతానికి నా పరిస్థితి కూడా అంతే. అలాగే ఉదయభాను చెప్పినట్టు అర్థమైందంటే చాలాసార్లు ఈవెంట్ ఉంది అంటూ కూడా కన్ఫర్మ్ చేస్తారు. ఈవెంట్ సాయంత్రం స్టార్ట్ కాబోతుండగా ఇవాళ ఉదయం కూడా, అంటే ఈ రోజు సాయంత్రం ఈవెంట్ ఉన్నట్టయితే ఇవాళ ఉదయం కూడా క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఉదయభాను వద్దు వేరే వాళ్ళు ముద్దు అనే దానికి దారుతుంది అనే టైప్ లో కూడా తన ఎమోషన్ అవడానికి రీజన్ ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ వినోద్. చాలా రోజుల తర్వాత ఉదయభాను గారు మళ్ళీ ఈవెంట్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఒకటే చేశానండి, మళ్ళీ చేస్తానండి, గ్యారంటీ గ్యారంటీ లేదా? రేపే ఈవెంట్ అనుకుంటాం, చేసే రోజు ఉండదు ఈవెంట్.